నీకు ఆస్తులేని లేవులే. నువ్వు కాదంటేనే పోతాయి, నువ్వు నవ్వు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారు. ఈ వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ 1 వీక్ బ్యాక్ నుంచి అడుగుతున్నారు ఇలాంటి టైప్లో వీడియో చేయబ్రా అని సెండ్ చేసినారు ఇన్స్టాగ్రామ్లో. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ ఎంత ఉంటుంది. కాపీ రైట్ ప్రాబ్లంలో మీకు చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించండి, నేను చేస్తాను ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాధాన్యతకు వచ్చేసి బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ బిగ్ మార్కెట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో తీసి ఇప్పుడు డిస్క్రిప్షన్ కింద 2 టెంప్లెట్ వీడియోస్ అనేది ఇచ్చేసింటాను. ఇలా 2 లిరికల్ వీడియో ఒకటి, అలాగే టెంప్లెట్ వీడియో అనేది ఒకటి ఇచ్చేసింటాను. సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని ఈ వీడియో అనేది ఫుల్ స్క్రీన్తో అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసి 9.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఫొటోస్ అయితే యాడ్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేస్తున్నా. ఈ ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసేసి ఫుల్ స్క్రీన్తో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా 1 by 1 ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేయండి. ఇలా లాస్ట్ బిగ్ మన దగ్గరికి అయితే ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఇలాగే యాడ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బిగ్ మార్ దగ్గరికి అయితే యాడ్ చేస్తున్నాండి. ఇలా ఏ విధంగా యాడ్ చేస్తున్నాం మీరు కానీ అలాగే సేమ్ టైప్లో ఇలా యాడ్ చేసేసేయండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. అలాగే ఇలా చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీరు అయితే స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే లాస్ట్ బిగ్ మా దగ్గరికి అయితే ఇలా యాడ్ చేసేసేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి లాస్ట్ బిగ్ మా దగ్గరికి అనేది. మళ్ళీ ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి లాస్ట్ బిగ్ మా దగ్గరికి అయితే. ఇలా మన ప్లస్ ఐకాన్ అయితే వీడియో అయితే మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి ఫుల్ స్క్రీన్తో యాడ్ చేసుకొని ఇలా లాస్ట్ బిట్ మా దగ్గరికి ఇలా యాడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసుకుని మోహన్ వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదా కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది, ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ సెకండ్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకొని టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 9.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, పేస్టిల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ ఆఫ్ ఇలా ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఓన్లీ ఏదో ఒక్క ఫొటోస్ మాత్రమే. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఇమేజ్ కనపడుతుంది కదా, ఇలా 2 ఇమేజ్ క్లిక్ చేసుకొని మోహన్ డాన్స్కి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది, యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా కాపీ లేయర్ తీసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్కోర్ పేసి ఇక్కడ 11 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా పేస్టల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకునండి. ఇలా టైమింగ్ ఉంటే ఇలా పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ టైం చెప్తే అక్కడక్కడ అనేది పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 14.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకో అవసరం లేదు. మళ్ళీ 70 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసి ఇలా కొంచెం సైజ్ అనేది తక్కువ అండి 3 hours వేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా తీసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 90 మిల్లీసెకండ్ పాయింట్ 9 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి.
ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఫుల్ స్క్రీన్ తెచ్చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ తెచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 23.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకనే పేస్ట్ చేసేసి ఫుల్ స్క్రీన్తో అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్తో వచ్చి చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ రైట్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2 ఇమేజ్ కనపడతావా 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ అండర్స్లోకి వెళ్ళి క్యాన్వాషన్ లేదా కొంచెం చెక్ చేసుకోండి. క్యాన్వాస్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన బెస్ కనపడుతుందా కాపీ లేదా తీసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మిరప అయితే ఓపెన్ చేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసేయండి 12.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందిగా పేస్టల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ ఆఫ్ ఇలా ఆఫ్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటే ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 16.60 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అనేది ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 18.01 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసి ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 21.90 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా. కొంచెం అనేది సైజ్ అనేది కొంచెం తక్కువ అయింది. ఇలా తక్కువ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 26.07 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ బిక్ మార్క్ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 9.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు ఇంకో టెంప్లెట్ అనేది యాడ్ చేసేసేయండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసిన ఆ టెంప్లెట్ అనేది యాడ్ చేసేసేయండి. ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పాన్ అని ట్రిమ్ చేసుకున్నాను. టైం అయ్యేకి వెళ్ళి ఇలా ఎక్స్ట్రా పాన్ అని ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసేయండి. లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో పైన అనేది పెట్టేసుకొని ఈ ఫోటో వీడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేసుకొని బెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాండి. జై హింద్.